సంజయ్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. సంజయ్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. సంజయ్ రెడ్డి గారు ఒక నిమిషం సంజయ్ రెడ్డి గారు. నరేష్ గారు కంటిన్యూ. సురేష్ గారు నేను ఒక్క మాట మాట్లాడు, ఎందుకంటే ఇది రాజకీయ వివాదం గంటైనా సాగుతూనే ఉంటుంది. కాగ్ రిపోర్టు, కాగ్ అనేది రాజ్యాంగ సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. కాగు రిపోర్టు మేడిగడ్డ మీద పూర్తి మేడిగడ్డ గుట్టు విప్పింది. 6 కోట్ల నేను చదివిన అంటే వాళ్ళు బయట పెట్టాలంటున్నారు. ఎప్పుడు ఇప్పిందండి అది చెప్తాను నిన్ననే. కాగ్ ఎప్పుడైనా కాగ్ అనేది ఎప్పుడు ఇస్తుంది అంటే ఖర్చు అయినాక, అంటే చచ్చిపోయినాక పోస్ట్ మార్టం చేసేది సంస్థ కాదు. డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఇందాక అడిగారు నరేష్ గారు. సురేష్ గారు అందుకనే సురేష్ గారు నేను మాట్లాడుతున్నాను కదా. సురేష్ గారు ఒక మాట వినండి. ఇప్పుడు కాగ్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చింది, నేను కొంత చదివిన, మొత్తం డీటెయిల్ రిపోర్ట్ కాదు కానీ నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను. కాగ్ అనే మన రాజ్యాంగ సంస్థ, అది నిష్పక్షపాతంగా ఉంటది, ఏ ప్రభుత్వాన్ని బేర్ చేయదు. కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చును, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఖర్చును ప్రతి సంవత్సరం కాగ్ రిపోర్ట్ ఇస్తుంది. కానీ ఒక సంవత్సరం ఆడిట్ అయిన తర్వాత ఇస్తుంది, అంటే వెనకటి రిపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మంచి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది. అందులో 2 విషయాలు చెప్తాను. ఒకటేమో ఒక 6 కోట్ల సంస్థకు ఒక్కదానికే ఇవ్వద్దు, కాంట్రాక్ట్ కోటి మించితే నామినేషన్ మీద ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పింది, ఇచ్చిండు వీడు. నేను ఏమంటున్నాను, ఇవాళ అవినీతి జరగలేదు కానీ 89,000 కోట్లు ఖర్చు అయిన దానిలో 1,00,000 కోట్లు అని మీరు అనుకోకండి. 89,000 కోట్లలో 19,000 కోట్లు, 20,000 కోట్లు అవినీతి జరుగుండా అని నేను అంటున్నాను. 1000 కోట్ల వద్ద 1,500 కోట్లు వాళ్ళు తెలుస్తారు. 4-5 అంశాలు చెప్పింది. చెప్పిన 6 కోట్ల గురించి ఒకటి చెప్పింది. ఇట్లా వాళ్ళు ఏమన్నారంటే వైబిలిటీ లేదని కూడా ఇప్పుడు చెప్పింది. వాళ్ళు ఏమన్నారంటే ఎకరానికి ఎంత ఖర్చు ఉందని. ఇది మేము మొదటి నుంచి అంటున్నాం, వైబిలిటీ లేకపోవచ్చు కానీ తెలంగాణ పీఠభూమి పైకి ఉన్నాము, ఖచ్చితంగా నీళ్లు పైకి తెచ్చుకోవాల్సిందే, దాన్ని ఎవరు కాదనలేరు. ఇప్పుడు కోస్తాంధ్రలో మీకు కాలంటే పెడితే నీళ్లు పడతాయి. ఆ నీళ్లు పడేదానికి దీనికి కొంత కుదరదు, ఎప్పుడు కుదరదు, కష్టం. నీటి కష్టం తెలిసిన వాడు నీటి సమస్య తెలుస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో కాగ్ రిపోర్ట్ ప్రకారం చర్యలు ఏం తీసుకుంటారో కాంగ్రెస్ పార్టీ ప్రకటించారు. కాగ్ రిపోర్ట్ లో స్పష్టంగా ఎక్కడెక్కడ అవినీతి జరిగింది చెప్పింది. వైబిలిటీ కాదా అవునా తర్వాత అది సిడబ్ల్యూ చూసుకోవాలి. ఇప్పుడు ఈ 3వ పాత్ర ఇంకొక ఇద్దరి మధ్య ఇంకొక ఆయన వచ్చిండు, ఎవరు వెదిరి శ్రీరామన్ వచ్చి చాలా అవాస్తవాలు చెప్పిండు. మాకు ఏమీ సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వానికి అంటాడు. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం రేపు ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు బీఆర్ఎస్ ఉండొచ్చు, ఒక ప్రాజెక్ట్ కట్టగలుగుతుంది ఎక్కడన్నా? అన్నిటికీ 2 పార్టీలు తప్పు చేస్తున్నాయి. ఏంటంటే కాళేశ్వరం అంటే మేడిగడ్డ అని బీఆర్ఎస్ గత 10 ఏళ్లుగా ఇదే చూపించింది, ప్రజలందరికీ చూపించింది, తప్పు చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేసింది, మేడిగడ్డ చూపించి మొత్తం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నాను, మీ 99 టీవీ కానీ ఎవరైనా వస్తే నేను తీసుకెళ్తాను. నేను 10 సార్లు తిరిగి ఉన్నాను కనుక మనం అందరం పోదాం, భోజనం చేద్దాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కొండపోచమ్మ 15 టీఎంసీలు రిజర్వాయర్ కనపడుతుంది కదా, ఈ 50 టీఎంసీల మల్లన్న సాగర్ రిజర్వాయర్ కనపడుతుంది. అక్కడ అవినీతి ఉంది. మళ్ళా నేను అవినీతి విషయంలో స్పష్టంగా బీఆర్ఎస్ నాయకులే కాదు ఎవరు తప్పు చేసినా జైలుకు పోవాలంటున్నారు. కానీ ప్రజల సొమ్మిది సంజయ్ రెడ్డి గారు అన్నట్టు మనందరి ట్యాక్స్ పేయర్స్ మనీ. అట్లాగే రంగనాయక సాగర్ ఉంది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే మాట్లాడితే మేడిగడ్డ తీసుకుపోతున్నారు, మేడిగడ్డ చూపెట్టి బయటకు వస్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్ చేసిన తప్పు కూడా అదే. మేడిగడ్డ నుంచి అన్నారం వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. నేను అంటున్నా 3 బ్యారేజీలు, బ్యారేజ్ కు ఎక్కువ, డ్యామ్ కు తక్కువ. ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా 4 టీఎంసీలు 5 టీఎంసీలు దాటి బ్యారేజీలను నిల్వ చేయలేదు. సురేష్ గారు మనం కొంచెం టెక్నికల్ గా మాట్లాడుకుందాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా టెక్నికల్ పక్కన పెట్టి సిడబ్ల్యూసీ ఏమిచ్చింది? 17 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ ప్రాజెక్ట్ 16.7, మన అన్నారం ప్రాజెక్ట్ లో 10.7 అంటే 11 టీఎంసీల నీళ్లు, మనకు 9.7 టీఎంసీలు ఏమో మనకు సుందీళ్ళ. ఇవి ఎట్లా పైబుల్ అవుతాయి? ఫస్ట్ టైం మన దగ్గర ప్రపంచంలో ఎక్కడ కట్టలేదు ఇన్ని నీళ్లు నిలబడి చేయడానికి బ్యారేజ్ కమ్ డ్యామ్ కట్టలేదు. ఎప్పుడు నేను చెప్తున్నా సురేష్ గారు, మున్సిపాలిటీ మన ఢిల్లీ ప్రభుత్వం గురించి మాట్లాడితే మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ. ఇది అంతే, బ్యారేజ్ కి ఎక్కువ, డ్యామ్ కు తక్కువ. సంజయ్ రెడ్డి గారు సమాధానం ఉందా? ఒక్క మాట చెప్పి ముగిస్తాను, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ అవినీతి జరిగిందని నిరూపించడానికి మేడిగడ్డ ఒకటే చూపించకండి. అన్ని ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. భూసేకరణ నుంచి మొదలుకొని నిర్మాణం వరకు అవినీతి జరిగింది. అది కేసీఆర్ చేసిండా, ఆ ఇంజనీర్లు చేసిండా, తిలా పాపం తలా పిడకడు. వీళ్ళందరూ మొన్నటి దాకా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన తప్పుదారి పట్టించును, లేకుంటే వాళ్ళు మిలాఖత్ అయింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టించి ఇంజనీర్లు అన్ని తప్పులు కప్పిపుచ్చారు. అందుకని రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పని చేసిండు, 2 ఇంజనీర్లు డిస్మిస్ చేసి మురళీధరు, వెంకటేశ్వరన్. వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ అవినీతిలో భాగంగా కనుక వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇది బాగానే ఉంది చూపించుకుంటూ ఇప్పటిదాకా తప్పు చేసిండ్రు. వాళ్ళిద్దరే కాదు, చాలా మంది అధికారులు, ఇంజనీర్లు, సంస్థలు ఉన్నాయి. మైహోం రామేశ్వరరావు కావచ్చు, మెగా సంస్థ కావచ్చు. ఇవాళ ఒకటే అనుమానం వస్తుంది నాకు, ఏంటంటే మెగా సంస్థతోని రేపు మిలాఖత్ అవుతారు అనే బాధ నేనంటలేని బీజేపీ వాళ్ళు అంటుండ్రు. కాంగ్రెస్ కేసులు పెడతలేదని. కాంగ్రెస్ నిమ్మలంగా పోతుంది,
పొద్దుంది, పొలం ఉంది. Right. 100 రోజులైనా సంజయ్ రెడ్డి గారు. పకడ్బందీగా మీరు ఎంక్వైరీ చేయండి, కేసులు పెట్టండి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు సైలెంట్ గా ఉంటుందనేది వారి వాదన. అంటే ఇప్పుడు మీరే నేను చెప్తారు, అంటాను సార్, బీజేపీ కాంగ్రెస్ అంటుంది దాని ఒకటే- చెక్కలు పడద్దు అంటున్నా. రైట్ బీజేపీ అంటుంది. ఓకే. ఒకటి సార్, ఇప్పుడు సైలెంట్ కాదు, ఒక బాధ్యతగా మనం ఒక తెలంగాణ ప్రజలు మనకు ఒక బాధ్యతను అప్పచెప్పింది. దూకుడు స్వభావము, మనం ఏదో నోరుకి ఏదో వస్తుంది మాట్లాడడం కాదు. ఎందుకంటే దానికి ఎవిడెన్స్ కాదు, మాట్లాడడం చాలా మాట్లాడు, ఆ ఎవిడెన్స్ లన్నీ ఇస్తున్నారు. ఎందుకంటే అవినీతి కాదు. అంటే ఎవిడెన్స్ లేవా మీకు ఇప్పటి వరకు? ఏంటండి మీ దగ్గర ఎవిడెన్స్ లేవా ఇప్పటి వరకు? అన్ని ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి. టైం వస్తుంది. ఇప్పుడు ఊరికేనే కాదు కదా, దానికి ఒక చట్టం ఉంటది, దానికి ఒక నివేదిక ఉంటది, దానికి ఒక టైం ఉంటది, దానికి అది ఉంటది. నేను అనేది ఏంటంటే ఇది ఒక్కటే కదా, ఇప్పుడు ఇందాక ప్రాజెక్టులు ఒకటే కాదు సార్, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని స్కామ్లు జరిగినాయో అన్ని స్కామ్లు బయటకు వస్తాయి. ఇప్పటి వరకు స్కామ్లన్నీ బయటకు వస్తాయి, స్కామ్లన్నీ బయటకు తీస్తామని చెప్తున్నారే తప్ప ఈ మాట అంటుంది చాలా మంది విశ్లేషకులు అంటారు, బీజేపీ అంటుంది, అలాగే బీఆర్ఎస్ కూడా అంటున్నారు తప్ప తీయట్లేదు. రేపు ప్రొద్దున అంటే ఇంకా రానున్న రోజులు అంటే టైం వస్తుంది అంటే ఏమన్నా పర్సనల్ గా మాట్లాడుకొని ఏదైతే ములాఖాత్ అవడానికా లేకుంటే ఎందుకోసం అనేది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నారు. ఒక్క నిమిషం సార్, మీరు ఒక్కటే నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. మేము వచ్చిన అధికారంలోకి వచ్చిన 4 రోజులకు ఫస్ట్ డేనే మేము విద్యుత్ మీద మేము సమావేశం ఏర్పాటు చేసినాం. అక్కడ ఈ రోజు 88,000 కోట్లు ఇట్లా అవినీతి జరిగింది అని ప్రెస్ మీట్ ఇవన్నీ చెప్తే మీరు ఏమన్నారు సార్, ఇవే జర్నలిస్టులు ఇవే అది ఇట్లా చెప్పిండు అట్లా చెప్పిండు, వచ్చి 3 రోజులు కాలేదు వాళ్ళని ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అంటే అది మీరే మాట్లాడతారు. మేము చెప్తే ఇంకెందుకు స్లోగా చేసిండ్రు, 90 రోజులు అయింది కదా, ఏదో 3 ఏళ్ళు అయినట్టు, ఏదో 300 ఒక్క నిమిషం సార్ 360 రోజులు అయినట్టు. మీరు ఒక్కటి అర్థం కాలేదు, మనం కొత్త ప్రదేశము కొత్త ఇల్లు సర్దుకోవడంలోనే కొంచెం టైం పడుతుంది. అదంతా ఇది ఒక ఏదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినంత ఈజీగా ఉండదు. ప్రతి విషయంలో 100% మేము ఎవరితో ములాఖాత్ కావాల్సిన అవసరం లేదండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మాకు అధికారం ఇచ్చిండ్రు, మాకు కావాల్సింది ఏంటి, ఇంకా మాకు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు మేము సేవ చేయాలనుకున్నాము. ఎవరితో మేము కుమ్మక్ కావాల్సిన అవసరం. బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడైనా కుమ్మక్ అవుతుందా సార్ మీకు తెలీదా? ఎప్పుడన్నా మీరు ఒక్కటే పులి మేక బోర్డు లో ఉంటుందా ఎప్పుడన్నా మీరు అర్థం చేసుకోవాలి. మేము ఒక్కటే చెప్తున్నాము, ఇది ఏ సిద్ధాంతం లేదు, ప్రజల కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇవాళ బీఆర్ఎస్ పార్టీతో మాకు ఏం సంబంధం ఉంది? మీరు ఒక మాట చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ గురించి మేము బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని మేము మా కంకణం కట్టుకున్నాము. తెలంగాణ ప్రజల సొమ్ము అంతగానం తిన్నారు సార్. బీఆర్ఎస్ ఆరోపణలు కూడా అదే, వ్యక్తిగతంగా వెళ్తున్నారు, రాజకీయ కక్షల్లో పాల్పడుతున్నారు అని చెప్పేసి ఇవాటి వరకు కూడా ఆరోపిస్తుంది అదే. ఒక్క నిమిషం, తెలంగాణలో వ్యక్తిగతంగా కుటుంబం కోసము వాళ్ళు ఇవాళ కుటుంబము ఇన్ని వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు, కానీ మేము ఎవరిని టార్గెట్ చేస్తున్నాం. ఇంకొకటి, మీరు ఇదే వేదిక మీద ఉన్నారు, మేము ఉన్నాము, ఇన్ని రోజులు మనము 10 సంవత్సరాల పాలన చూసినాము. ఎప్పుడన్నా ఏ ఎమ్మెల్యే కన్నా అవకాశం ఇచ్చి ఏ మంత్రి కన్నా సొంతంగా ఏదన్నా పని చేసుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఎవరికైనా ఛాన్స్ ఇచ్చిందా? ఎప్పుడన్నా ఒక మంత్రికి ఒక ఎమ్మెల్యేకి ఎవరికైనా కూడా పర్మిషన్ ఇచ్చిందా? మరి ఎవరినన్నాలి సార్? వాళ్ళని అనకపోతే ఎవరినన్నాలి? కేసీఆర్ కుటుంబాన్నే అంటాం మేము డెఫినెట్ గా. ఎందుకంటే ఈ రోజు ఒక సీఎం ను కలవడానికి కూడా ఒక మంత్రికి అవకాశం కల్పించలేదు. నేను చెప్తున్నాను సామాన్య ప్రజలకు, ఎందుకంటే మీరు అడిగిన సామాన్య ప్రజలకు కూడా ఇవాళ సీఎం గారు కలిసే పొజిషన్ కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి సార్, ఇవాళ